అంబేద్కర్ విగ్రహాల విధ్వంసాలను నిరసిస్తూ ఈ రోజు కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం కేసులో అసలైన దోషులను అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. ఎంఆర్పీఎస్ నాయకులు ధర్మారావు, శ్రీనివాసరావు తదితరులు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. విగ్రహాల ధ్వంసానికి కారణమంటూ అమాయకుల అరెస్ట్ చూపడం సరికాదన్నారు. నిజమైన దోషులను అరెస్ట్ చేసి శిక్షించాలన్నారు. తద్వారానే దళితుల ఆత్మగౌరవం పెంపొందుతుందని ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం అంటే మరి భారత జాతి 120 కోట్ల మంది ఉన్న భారతీయులు ప్రతి ఒక్కరు కూడా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా కూడా ఖండించి దోషులను బజారులో మరి సమాజానికి తెలిసే విధంగా వాళ్ళని ర్యాలీ చేసి జీవితకాల శిక్ష పడేటట్టుగా ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, రాజకీయాలకు లొంగకుండా మరి దళిత బలహీన వర్గాలకు అండగా ఉండి వాళ్ళకి వెలుగు నింపినటువంటి అంబేద్కర్ అవమానం జరిగితే బీసీలు, ఎస్సీలు, మైనార్టీ వర్గాలు కూడా చూస్తా ఊరుకోరని కూడా ఎంఆర్పీఎస్ తరఫున ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ తీరును నిరసిస్తూ భిక్షాటన చేపట్టింది. ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని ఏబీవీపీ ఆరోపించింది. స్కాలర్షిప్లు భిక్ష కాదు, హక్కు అని శంకరుల సెంటర్లో ఆందోళన నిర్వహించారు. ఇందులో భాగంగా భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నేత రాఘవేంద్ర సర్కార్ తీరుపై మండిపడ్డారు. పేద విద్యార్థులకు అటు మన కళాశాల యాజమాన్యాల నుంచి, ఇటువైపు ప్రభుత్వం నుంచి సరైన అది లేక ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక పేద విద్యార్థులకు ఈరోజు చదువులు మానేసే పరిస్థితి ఈరోజు ఉంది. వాటి ఫీజు రియంబర్స్మెంట్ ఆధారపడి చదువుకుంటున్న లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కనుక వెంటనే విడుదల లేకపోతే వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే పరిస్థితి ఉంది. ఈ విధంగా విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మొరపెట్టుకున్నా కానీ ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు మనం ఒక భిక్షాటన కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతుంది. గోరంట్ల శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపటి నుండి శ్రీవారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ పెద్దలు మాట్లాడారు. గోరంట్ల శ్రీవారి ఆలయంలో గురువారం నుండి జరిగే దశమ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రముఖులు ప్రకటించారు. గోరంట్లలోని ఆలయంలో కమిటీ చైర్మన్ ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడారు. ఈ నెల 5 వరకు 4 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు సాగుతాయన్నారు. యావత్ భక్తులు ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ పెద్దలు కోరారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునందు శ్రీ దశమి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపబడును. 2/2/2012 అనగా గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీ విశ్వయోగి మహారాజు గారి చే అంకురార్పణ కార్యక్రమం జరుగును. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం కానీ దేశం కానీ ఉన్న పరిస్థితే కాకుండా స్వామి ప్రతిష్ఠ చేసిన రోజు కాబట్టి దానికి ఆనవాయితీగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములై మరి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఈ రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో అనేక యాగాలు, కడుతులు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా దర్శించుకొని తప్పనిసరిగా మరి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం. భక్తులు అనేక మంది ఎక్కువ మంది రావడం. సమావేశంలో కమిటీ పెద్దలు సాంబశివరావు, రామ్మోహన్ రావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ కూడలిలోని ఆఫీసర్స్ క్లబ్ లో ఈ రోజు నుండి గుంటూరు టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ నెల 5వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్ కు 6 రాష్ట్రాల నుండి క్రీడా జట్లు హాజరవుతున్నాయి. గుంటూరు ఆఫీసర్స్ క్లబ్ కమిటీ ఆధ్వర్యాన ఆఫీసర్స్ క్లబ్ లో టెన్నిస్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. పరిసర రాష్ట్రాల ఆఫీసర్స్ జట్లు పోటీల్లో పాల్గొన్నారు. ఈ నెల 5 వరకు ఆయా జట్ల మధ్య పోరు జరగనుంది. శారీరక, మానసిక ఆహ్లాదాన్ని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకునే లక్ష్యంతో టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించడం పట్ల అతిథులు హర్షం ప్రకటించారు. Most of the states, 6 states, Tamil Nadu, Karnataka, Andhra, Kerala and Maharashtra players 45 plus, 55 plus, 65 plus, singles and doubles they participate, and we have given them
good accommodation, free accommodation, free food, and other facilities. They are very happy and maintain discipline and decorum and goes with the memories of this tennis tournament. And I thank all the players and especially our collector, who is the president of this. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 5 నుండి నంది నాటకోత్సవాలు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రకటన. ఆంధ్రలో అపార ఖనిజ వనరులున్న అభివృద్ధి శూన్యం, పాలకుల నిర్లక్ష్యమే కారణం. ఆంధ్ర మేధావుల ఫోరం ధ్వజం. మనీ సర్క్యులేషన్ స్కీమ్లతో ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు, 2 కోట్లకు శటగోపం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని క్రైమ్ డీఎస్పీ సూచన. యస్మా ప్రయోగించినా భయపడేది లేదు, డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదు, తేల్చి చెప్పిన జూనియర్ డాక్టర్లు. రాజీవ్ యువశక్తి పథకంపై కలెక్టర్ సమీక్ష. 447 మందికి రుణాలు పంపిణీ చేసినట్లు వెల్లడి. నగర శివారుల్లో దారుణం. ప్రకాశం జిల్లా వాసిని హత్య చేసి దగ్ధం చేసిన నిందితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.